ఇది మధ్యలో లైవ్ ఇస్తుంటే కరెంటు పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్కి కూతవేటి దూరంలో ఉన్నటువంటి మన స్టూడియోలోనే కరెంట్ ఇవాళ ఒక్కసారి కాదు, నెల రోజుల్లో ఒక 4-5 సార్లు ఇట్లాంటి సందర్భమే వచ్చింది. 4-5 సార్లు ఇట్లాంటి సందర్భమే వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కరెంటు నాణ్యత ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి శ్రీలంక దేశంలో ఒక మార్క్సిస్టు ప్రభుత్వం వచ్చింది. దిశనాయక్ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్టు మార్క్సిజానికి సంబంధించినటువంటి నాయకుడు. ఇది భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ. అటు నేపాల్లో ప్రచండ లాంటి మావోయిస్టు ప్రభుత్వం రావడము, ఇక్కడ మార్క్సిస్టు ప్రభుత్వం రావడం అనేటువంటిది ఇది భారతదేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేటువంటిది. విదేశీ శక్తుల హస్తంతో అక్కడ ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి. మావోయిస్టు ప్రజెండ అక్కడ నేపాల్లో వచ్చిన తర్వాత నేపాల్ మొత్తం అతలాకుతలమై ఆఖరికి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేసి వద్దురా నాయన, మాకు ఈ ప్రజాస్వామ్యము, మాకు గతంలో ఉన్నటువంటి రాజకీయమే చాలా బాగుండింది, అప్పుడే మంచిగా ఉన్నది అనేటువంటి మాట చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ శ్రీలంకలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇది భారతదేశము ప్రతిసారి ఒక కన్వర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కింద శ్రీలంక, పైన నేపాల్, అక్కడ ఈ భారతదేశ వ్యతిరేక శక్తులన్నిటికీ కూడా అక్కడనే అడ్డాగా మారేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉంటుంది.